సార్ ముందుగా అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే, అధికారం పోయినప్పుడు ఏ రకంగా ఎవరైతే ఈ హింసలకి లేకపోతే ఈ కక్ష సాధింపుకి కూడా పాల్పడ్డారో, అధికారులు ఎవరైతే సాయం చేశారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బలవుతారు అనే దానికి ఈ ఒక్క కేసు నిదర్శనం సార్. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు, ఖచ్చితంగా. ఎందుకని చెప్తున్నాను అంటే, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవునా? మరి సిఐడిలో మరి సీసీ కెమెరాస్ ఉంటాయి, వీడియో రికార్డ్స్. యాక్చువల్ గా ఒక ఎంపీ స్థాయి లాంటి వ్యక్తిని వాళ్ళు కనుక ఒకవేళ ఇలా హరాస్ చేసినప్పుడు లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఒక వీడియో రికార్డో ఏదో ఒకటి పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా వీళ్ళ ఈ యొక్క ఎవిడెన్స్లన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిందే. ఈ రోజు ఈ పెద్ద ఆయన పాపం పివి సునీల్ కుమార్ గారు, నాకు ఏమీ తెలీదు, నాకు నేను అసలు ఏం చెయ్యలేదు అని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారు శుద్ధపూసలాగా ఒక ట్వీట్ వేశాడు. వేసిందే కాకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి పైన ఇంకొక ట్వీట్ వేశాడు. అది మీరు అందరూ చూసారు లేదు. ఇప్పటి నుంచి అంట రాష్ట్రంలో దళితులు ఎవరైనా సరే సమస్యల్లో ఉంటేనంట తాను వచ్చేట ముందుంటాడంట, జై భీమ్ అని రాశాడు. మరి ఏంటి సార్, 2019 నుంచి 2024 వరకు అదే దళితుల్ని గుండు కొట్టించారు, అదే దళితుల్ని చంపేశారు, అదే దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేశారు, ప్రశ్నించినందుకు ఎన్నో దౌర్జన్యాలు చేశారు కదా, ఎన్నో దాడులు చేశారు కదా, ఎన్నో దమనకాండలు చేశారు కదా. మరి ఇప్పటి వరకు పాపం ఆయన ఎందుకంటే ఈ సమస్యలన్నిటికీ అండగా ఎందుకు లేకుండా పోయాడు అంటే అప్పుడు కనిపించలేదు ఆయనకి. ఎలా ఉంటుందంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటూ పాలు తాగుతూ నన్ను ఎవడు చూడట్లేదు కదా అనుకున్న చందాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రవర్తించారు. ఈ రోజు ప్రతి దానికి వీళ్ళు చేసిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కొక్కళ్ళు భయంతో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి, లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు సార్. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే చెప్పేది, మీరు మొన్నే అన్నారు ఎప్పుడండి రెడ్ బుక్ ఓపెన్ అయ్యేది అని చెప్పి. నేను చెప్పా, నేను రెడ్ బుక్ పలానా తారీఖున ఓపెన్ చేస్తాను, లేకపోతే రెడ్ బుక్ ని పలానా తేదీన మీ అందరి ముందు తీసుకొస్తామని చెప్పాం. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ని మాత్రమే వింటూ అది మంచా చెడా, అది న్యాయమా అన్యాయమా అని ఆలోచించకుండా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అంటే కాపలా కుక్కల్లాగా ప్రవర్తించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూడినట్లే, వాళ్ళందరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము కేవలం చట్టాన్ని ముందు తీసుకెళ్లి నుంచోబెడతాం. చట్టం అంటే ఏంటో, చట్టం గట్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో, న్యాయస్థానాలు కరెక్ట్ గా పనిచేస్తే వీళ్ళందరూ, ఈ అధికారులందరూ ఏ స్థాయిలో వాళ్ళు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇవన్నీ కేవలం మేము రుచి చూపిస్తాం, ఎలా ఉంటుందో చూపిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారాలు మారిన ఏ అధికారైనా సరే తప్పుదారిలో వెళ్ళాలన్నా, లేకపోతే నా పై వ్యవస్థ వాళ్ళందరూ నాకు చెప్తే నేను కేవలం గుడ్డిగా చేయాలనే వరకు వాళ్ళు ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి అయితే మేము తీసుకొస్తాం. ఓకే, సుజాత గారు. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చాలా కీలకమైన సెక్షన్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పటికే ఓటమితో కుంగిపోతుంటే ఈ రకమైన కేసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయన్నది సర్వత్రా వస్తున్న టాకు. ఇందులో నుంచి తప్పించుకోవడం చాలా కష్టము అంటున్నారు. రెడ్ బుక్ స్లోగా తన పని తాను చేసుకెళ్ళిపోతున్నదట, అది కూడా న్యాయపరంగా. నమస్కారం అండి వర్మ గారు, వేదిక పంచుకున్న వక్తలందరికీ కూడా, అలాగే 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు శుభ సాయంత్రం. సో ఈ రోజు మనం తీసుకున్నటువంటి టాపిక్, ఒక సిఐడి అధికారి ఎవరైతే, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారు ఈ రోజు చేసినటువంటి ఒక ట్వీట్ ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇది సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయినటువంటి కేసుని ఇప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చి అన్యాయం జరిగిపోయిందంటాడా. ఈ రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి చెట్ల కింద కూర్చొని నోటి దూలతోటి ఏ రకంగా మాట్లాడాడు చూసాం మనం. ఈ నోటి దూలతోటి ఏ రకంగా మాట్లాడారు అనేది అంతా చూసాము. అది తీసుకెళ్లి పోలీసులు మరి ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. చేసినప్పుడు ఈ ప్రబుద్ధుడు ఎవరైతే ఉన్నారు రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి సిఐడి పోలీసుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? సిఐడి పోలీసుల మీద దాడి చేస్తే ఇతనికి బెయిల్ తిరస్కరించిన మాట వాస్తవం కాదా?
సుప్రీంకోర్టులో కూడా ఇతనికి బెయిల్ తిరస్కరించినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఆవిడ రజనీ గారు చెప్తున్నారు ఆయన ఏంటో ఆయన బెయిల్లోనే ఉన్నారు కదండి, బెయిల్ తిరస్కరించడం ఏంటి? ఒకటి రజనీ వర్మ గారు నన్ను కంప్లీట్ గా కాదు, బెయిల్ తిరస్కరించడం ఏంటి? కాదు